సో హై గైస్, 'పుష్ప 2' సినిమా ఇలాంటి రికార్డ్‌ని బద్దలు కొట్టింది అని సెపరేట్‌గా చెప్పాను. అలా 'పుష్ప 2' సినిమా అయితే చాలా రికార్డ్ అయితే బద్దలు కొట్టుకుంటూ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో 'పుష్ప 2' సినిమా దంగల్ రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందో లేదో మాట్లాడుకుందాం. ఎందుకంటే 'పుష్ప 2' సినిమా ఆల్రెడీ ఓటీటీలో అయితే వచ్చేసింది. ఎలా కలెక్షన్ వస్తదని అడిగితే 'పుష్ప' సినిమా ఇంకా జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్‌లో అయితే రిలీజ్ అవ్వలేదు. మీరిక్కడ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే 'బాహుబలి 2', 'దంగల్' ఈ 2 సినిమాకి టోటల్ కలెక్షన్ 1810 కోట్ల గ్రాస్ 'బాహుబలికి' వచ్చిన 2300 కోట్ల గ్రాస్ మన 'దంగల్‌కి' వచ్చింది. అదన్నీ బయట దేశాల నుంచి ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. మన 'దంగల్‌కి' అయితే 1450 కోట్ల గ్రాస్ చైనా నుంచి వచ్చింది. అలా 'పుష్ప 2' సినిమాకి కేవలం 200 కోట్ల గ్రాస్ ఇస్తే చాలు 'దంగల్' రికార్డ్‌ని బ్రేక్ చేసి టాప్ ప్లేస్‌లో అయితే కూర్చుంటుందని చెప్పొచ్చు. అలా బయట దేశాల్లో జపాన్, చైనాలో కంట్రీస్‌లో రిలీజ్ అయితే 'దంగల్' రికార్డ్‌ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా 'పుష్ప 2' సినిమా అయితే జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్‌లో ఎప్పుడు రిలీజ్ అయితే అక్కడ టాక్ తెచ్చుకుంటే ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఎప్పుడు బ్రేక్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రెజెంట్ 'పుష్ప 2' సినిమా అయితే 1900 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఇది రికార్డ్ కాదు, ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు. 'బాహుబలి 2' సినిమాని అన్ని రికార్డ్ బద్దలు కొట్టుకుంటా మన ఇండియా నుంచి వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే టాప్ 2లో ఉంది 'పుష్ప 2'. ఫస్ట్ ప్లేస్‌లో 'దంగల్', సెకండ్ ప్లేస్‌లో 'పుష్ప 2', థర్డ్ ప్లేస్‌లో మన బాహుబలి 2 ఉందని చెప్పొచ్చు. ఇది నిజంగా ఊచకోత పదానికైతే అర్థం చూపించింది 'పుష్ప 2' సినిమా. ఓటీటీలో కూడా మంచి టాక్ అయితే సంపాదించుకుంది. ఇంకా రికార్డ్ ఇలాంటి బద్దలు కొట్టింది మనం సెపరేట్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది భయ్యా వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్ అండ్ జై భారత్.